నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 165. ومن الناس من يتخذ من دون الله أندادا يحبونهم كحب الله والذين آمنوا أشد حبا لله ولو يرى الذين ظلموا إذ يرون العذاب أن القوة لله جميعا وأن الله شديد العذاب. ఆయత్ నంబర్ 165. కానీ అల్లాహ్ను కాదని ఆయనకు సహవర్తులుగా ఇతరులను నిలబెట్టి అల్లాహ్ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమించేవారు కూడా ప్రజలలో కొందరు ఉన్నారు. అయితే విశ్వసించిన వారు అల్లాహ్ను అంతకంటే ప్రగాఢంగా అధికంగా ప్రేమిస్తారు. సర్వశక్తులు అల్లాహ్ అధీనంలోనే ఉన్నాయని, అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడన్న యథార్థాన్ని ముష్రికులు అల్లాహ్ విధించే శిక్షలను చూసిన తర్వాత తెలుసుకునే బదులు ఇప్పుడే తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. తెలుసుకుంటే వారు ఈ షిర్కు పాపానికి ఒడిగట్టరు. అల్లాహ్ తన దైవత్వానికి సంబంధించిన ఇన్ని స్పష్టమైన నిదర్శనాలను ఇచ్చినప్పటికీ అల్లాహ్ను కాదని ఇతరులను పూజించేవారు, అల్లాహ్ను ప్రేమించవలసిన విధంగా చిల్లర దేవుళ్ళను ప్రేమించేవారు లోకంలో ఉన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రభవించిన కాలంలోనే కాదు, ఈ కాలంలోనూ షిర్క్ అంటే బహుదైవారాధనకు సంబంధించిన అటువంటి ప్రదర్శనలు లెక్కకు మించి కనిపిస్తాయి. ఇస్లాం పేరు చెప్పుకునే ప్రబుద్ధుల్లో సైతం ఈ రుగ్మత ప్రబలి ఉంది. వీళ్ళే దైవేతులను, పీర్లను, ఫకీర్లను, బాబాలను ఆరాధ్య దైవాలుగా కొలడమే కాకుండా అల్లాహ్ కన్నా అధికంగా వారిని అభిమానిస్తున్నారు. దేవుని ఏకత్వం తౌహీద్ గురించి నొక్కి వక్కాణించినప్పుడు ఆనాటి ముష్రికులు ఎంతగా రెచ్చిపోయేవారో వీళ్ళు అంతగానే రెచ్చిపోతుంటారు. పరిస్థితుల ఆ స్వరూపాన్ని అల్లాహ్ ఈ ఆయతులో ఈ విధంగా చిత్రీకరించాడు. ఒక్క అల్లాహ్ను గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగినప్పుడు పరలోకం పట్ల విశ్వాసం లేని వారి హృదయాలు బాధతో కుచించుకుపోతాయి. ఆయనను తప్ప ఇతరులను గురించి ప్రస్తావించడం జరిగినప్పుడు ఒక్కసారిగా వారి ముఖాలు సంతోషంతో వెలిగిపోతాయి. అజ్-జుమర్ 45. కానీ విశ్వాసులు అంటే మోమిన్లు మాత్రం ఇందుకు భిన్నంగా ఒక్క అల్లాహ్నే ఆరాధిస్తారు. వారు అల్లాహ్ ఎడల అమితమైన ప్రేమని కలిగి ఉంటారు. ముష్రికులది మాత్రం ద్వంద్వ స్వభావం. ఆపదల్లో ఉన్నప్పుడు వారు తమ ఇష్ట దైవాలను మరచిపోయి ఒక్కడైన అల్లాహ్నే మొరపెట్టుకుంటారు. సముద్రపు తుఫానులో చిక్కుకున్నప్పుడు వారికి తమ కుల దైవాలు గుర్తుకురావు. గండం గట్టెక్కడానికి సర్వలోక ప్రభు ఆసరా తప్ప మరో ఆశ్రయం వారికి ఉండదు. ఆ దృశ్యాలనే ఖురాన్ ఎంతో చక్కగా చిత్రీకరించింది. 1. వారు పడవలో ఎక్కినప్పుడు తమ ధర్మాన్ని ఆయనకే ప్రత్యేకించుకుని ఆయన్ని వేడుకుంటారు. అన్కబూత్ 65. 2. సముద్రంలో వారి మీదకు ఒక కెరటం నీడల మాదిరిగా క్రమ్ముకుని వచ్చినప్పుడు వారు తమ ధర్మాన్ని పూర్తిగా అల్లాహకే ప్రత్యేకించుకుని ఆయన్ని మొరపెట్టుకుంటారు. లుక్మాన్ 32. 3. అకస్మాత్తుగా ఎదురుగాలి ఉధృతమై అన్ని దిశల నుండి అలల తాకిడి తగలగా ప్రయాణికులు తాము తుఫానులో చిక్కుకుపోయామని తెలుసుకుంటారు. ఆ సమయంలో అందరూ తమ ధర్మాన్ని కేవలం అల్లాహకే ప్రత్యేకించుకుని ఆయన్ని వేడుకుంటారు. యూనుస్ 22. ఆయత్ నంబర్ 166. إذ تبرأ الذين اتبعوا من الذين اتبعوا ورأوا العذاب وتقطعت بهم الأسباب. ఆయత నంబర్ 166. ఆ సమయంలో వీళ్ల చేత అనుసరించబడిన నాయకులు తమ అనుచరులతో తమకు ఏమాత్రమూ సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఇంకా వారు శిక్షను కళ్ళారా చూసుకుంటారు. వారి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి. ఆయత్ నంబర్ 167.
وقال الذين اتبعوا لو أن لنا كرة فنتبرأ منهم كما تبرؤوا منا كذلك يريهم الله أعمالهم حسرات عليهم وما هم بخارجين من النار. ఆయత నంబర్ 167. అప్పుడు కనువిప్పు కలిగిన అనుచరులు ఇలా అంటారు, మేమే గనక మరోసారి ప్రాపంచిక జీవితం వైపుకు మరలించబడటమంటూ జరిగితే వీరు ఈ అయ్యవార్లు మా పట్ల ఇక్కడ విసుగును ప్రదర్శించినట్లే మేము వీరి పట్ల విసుగును ప్రదర్శించేవారం. ఈ విధంగా వారు సిగ్గుతో కుచించుకుపోయే విధంగా అల్లాహ్ వారి కర్మలను వారికి చూపిస్తాడు. అయినా సరే వారు నరకం నుంచి బయట పడటమన్నది అసంభవం. పరలోకములో దైవ సమక్షములో తాము ఆరాధించిన పీర్లు బాబాల నిస్సహాయ స్థితిని చూసి ముష్రికులు సిగ్గుతో కుచించుకుపోతారు. కానీ వారి ఈ పశ్చాత్తాపం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ప్రపంచంలోనే వారికి ఆ జ్ఞానోదయం అయి ఉంటే అది వారికి లాభదాయకం అయి ఉండేది. آية نمبر 168. يا أيها الناس كلوا مما في الأرض حلالا طيبا ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين. ఆయత నంబర్ 168. ప్రజలారా, భూమిలోని ధర్మసమ్మతమైన పవిత్రమైన వస్తువులన్నిటినీ తినండి, కానీ శైతాన్ అడుగుజాడల్లో మాత్రము నడవకండి, వాడు మీకు బహిరంగ శత్రువు. అంటే సైతాన్ అడుగుజాడల్లో నడిచి అల్లా ధర్మసమ్మతం హలాల్ చేసిన వస్తువులను అనవసరంగా నిషిద్ధం హరాం చేసుకోకండి. బహు దైవోపాసకులనే చూడండి, వారు తమ దేవీ దేవతల పేర వదిలిన జంతువులను తినడాన్ని హరాం చేసుకున్నారు. దీని వివరాలు అల్ ఆమ్ సూరాలో వస్తాయి. అల్లాహ్ ఇలా సెలవిచ్చినట్లు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, నేను నా దాసులను ఏకదైవారాధకులు హనీఫ్గా పుట్టించాను, కానీ సైతాన్లు వాళ్లను వారి ధర్మం నుండి పెడత్రోవ పట్టించారు. వారి కోసం నేను సమ్మతించిన విషయాలను వారిపై నిషిద్ధంగా చేశారు. సహీ ముస్లిం. آية نمبر 169. إنما يأمركم بالسوء والفحشاء وأن تقولوا على الله ما لا تعلمون. ఆయత నంబర్ 169. వాడు మిమ్మల్ని కేవలం చెడు వైపుకు, నీతి బాహ్యత వైపుకు పురుకొల్పుతాడు. ఏ విషయాల జ్ఞానం మీకు లేదో వాటిని అల్లాహ్ పేరుతో చెప్పమని మీకు ఆజ్ఞాపిస్తాడు.